ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి జనవరి మాసంలో మరి ఒక నూతన దినము అనగా 30వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు గురువారము. ఈ నూతన దినాన్ని బట్టి మనమందరము యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. జీవముల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి మన మీద ఉంచి మనకి ఆలోచన చెప్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు అది మనకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరం, మేలుకరం. దేవుని దృష్టి దేవుని బిడ్డలైన వారి మీద ఉంటుంది. 33వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది. అక్కడ ఉన్న మాట ఏంటంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. శ్రేష్టమైనటువంటి మాట ఇది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంది అనే మాటకి అక్కడ భక్తుడు చాలా చక్కగా తెలియపరిచాడు. అలాగే 13వ వచనంలో, 33వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవుడు మనందరినీ దృష్టించి ఉన్నాడు. కొన్ని సందర్భాలలో చదువులో విజయాన్ని పొందలేక చదువుకునే విద్యార్థి కానీ చదువు మీద ధ్యాస లేనప్పుడు, వారు సరిగా చదవనప్పుడు మనం అంటాం, అరే చదువు మీద దృష్టి పెట్టమని. ఈరోజు దేవుని బిడ్డలుగా మన మీద దేవుని దృష్టి ఉంచటం మాత్రమే కాదు, మనము ఎలా ఉండాలో మనకు ఆలోచన చెప్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అందుకే దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుని దృష్టి యందు కృప పొందినవాడుగా నోవాహు గారు ఉన్నారు. ఈరోజు మనం కూడా ఈ వాగ్దానం మరి మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని దృష్టి మన మీద ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్పే విధంగా దేవుని సహాయం కోరుదాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, జీవాధిపతి, వందనాలు యేసయ్య. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. జనవరి మాసంలో 30వ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినమంతా తోడుగా ఉండండి. చేసే ప్రతి పని, ప్రయాణము, ఆరోగ్య విషయాల్లో, చదువుల్లో, ఉద్యోగాల్లో, డ్రైవింగ్లో, నాయన మరి చేతి పనుల్లో అందరికీ మీ సహాయం దయచేయండి. మీ చేయి తోడుగా ఉంచండి. ఆటంకాలన్నీ కొట్టివేయండి. నీ కృపలో బిడ్డలందరినీ వర్ధలింప చేయండి. ఈ ఉదయకాలపు దీవెనలు అందరికీ సమృద్ధిగా దయచేయండి. ప్రతి ప్రమాదము నుండి, బలహీనతల నుండి నీ బిడ్డలమైన మమ్మలను మీరు విడిపించండి. ప్రతి కుటుంబానికి క్షేమము, ఆశీర్వాదం, ఆరోగ్యం, శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగ్రహింపచేయండి. మీ దృష్టి యందు మేము వర్ధిల్లునట్లు, మీ ఆలోచన ప్రకారంగా మేము నడుచుకున్నట్లు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.